అమెరికాకి రష్యాకి మధ్యన సైద్ధాంతిక విభేదం ఉంది. ఆ విధంగా ఏదో ఘర్షణ పడతారు, ఏడుస్తున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ యూరప్ సమాజానికి రష్యాతో ఏంటి గొడవ? ఇంకా యూరప్ సమాజం బోల్డ్ రష్యా నుంచినే ఆశించింది బతుకుతోంది. పెట్రోలు, డీజిల్, గ్యాసు తక్కువ రేటుకి రష్యా ఇవ్వడం వల్ల యూరప్ సమాజం ఇవాళ బోల్డ్ ఖర్చు తగ్గించుకుని బతకగలుగుతోంది. కానీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పాడని వీళ్ళందరూ కలిసి ఉక్రెయిన్కి డబ్బులు ఇచ్చి ఆ పైన రష్యా మెచ్చేసిన ఘాతుకం ఓపెన్గా చూసినటువంటిదే. ఈ నేపథ్యంలో ఏదైతే అమెరికా రష్యాల మధ్యన చర్చలు ప్రారంభమై సౌదీ అరేబియాలో జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఓ రకంగా ప్రధాని అనాలా, లేదంటే కనుక పుతిన్ తర్వాతన కీలకమైనటువంటి వ్యక్తి అయినటువంటి లావ్రోవ్ సర్గోయ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యూరోప్ సమాజం తమని తాము ఆలోచించుకోవాలి, అసలు ఎందుకు వాళ్ళు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారో, ఏలు పెడుతున్నారో, వాళ్ళకి సంబంధం లేని వ్యవహారాల్లో ఎందుకు రెచ్చిపోతున్నారో చూడాలని చెప్తున్నారు.